తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సాక్షిగా నా జీతం ఆలేరు ప్రజలకే ఇస్తానని ప్రభుత్వ బీర్ల ఐలయ్య ప్రకటించారు. తనకు ప్రతి నెల వచ్చిన జీతంలో 9 రూపాయలు మాత్రమే తీసుకుని మిగిలిన మొత్తాన్ని ప్రతి నెల ఒక్కొక్క వర్గానికి అందజేస్తామని తెలిపారు. ఇక జీతాన్ని ప్రజలకు జీవితాన్ని ప్రజా సంక్షేమానికి వెచ్చించినట్టు తెలియజేశారు. ఇక డిసెంబర్ నెల జీతంలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి ఎగ్జామ్ కోసం అవసరమైనటువంటి సామాగ్రి కొనిచ్చానని చెప్పారు. ఇక నేను రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ నాకు ఎన్నో అవకాశాలు కల్పించిందని ఆయన పేర్కొన్నారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నిటికీ అండగా నిలిచి ఎమ్మెల్యే కావడానికి కారకులయ్యారని దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. శంకర్ బాబు దండలు తీసుకున్నా శంకర్ బాబు అన్నా ఒకసారి చూడండి అన్న. ఎంత బాగా వస్తుంది. ఆ గ్రామంలో రైతులను సమన్వయం చేసి రైతులు సకాలంలో ఏ పంట వేయాలనే ఉద్దేశంతో రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు వేదికలను అన్ని గ్రామాల్లో కూడా రైతులు ఒకచోట కూడి ఏ సమయంలో ఏర్పాటు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది, పంటలకు వాడాల్సినటువంటి మందుల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ దుబారా ఖర్చు లేకుండా ఇక్కడ ప్రభుత్వ వ్యవసాయ అధికారులు సూచనలు సలహాలు తీసుకొని ఏ పంట వేస్తే నాణ్యతగా రైతుకు లాభం వస్తుందో, ఏ టైంలో వేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఏ కస్టమర్ విలేజ్గా ఎక్కడ ఒక చోట దున్నుగుడి రైతులంతా కూడా వాళ్ళ పంటలను ఏ విధంగా మెరుగుపరచుకోవాలి, రాబడి దిగుబడి ఎక్కడ ఉంటుందో ఆలోచన చేయడం కోసం, ఒక మంచి ఉద్దేశం కోసం ఈ రైతు వేదిక చేశారు. నిజంగా ఈ రైతుల పక్షాన్ని రైతు వేదిక ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషంగా ఒక రైతు బిడ్డగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఏముందా మనం దున్నిమా వేసినామా నాటేసినామా చూస్తాం తప్ప ఆ పంట వల్ల మనకు ఏ రకంగా లాభం వస్తుంది, ఏ రకంగా మెరుగులు పాటించాలి, ఏ రకంగా రైతులందరూ కూడా వ్యవసాయ అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి ఏ పంట వేస్తే పంట మార్పిడి ద్వారా రైతుకు ఏ రకంగా లబ్ధి అవుతుందో ఆలోచన చేసి పంట వేసినప్పుడే ఎక్కువ దిగుబడి వస్తుంది, రైతుకు లాభం అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ వరి పత్తి మీద ఆధారపడ్డారు. ఆ వరి పత్తితో పాటు పంట మార్పిడి చేస్తే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు కానీ ఈ ప్రాంత ప్రజలు ఎక్కువ ఏదైతే మనం దుర్యమో నాటించడమో వచ్చే పెట్టమని తప్ప వేరే పంటలకు అర్థం పోతలేరు. ఇంకా వేరే ప్రాంతాలకు పోతే అక్కడ కూరగాయలు కానీ ఇంకా వేరే ఇతర పంటలు వేయడం వల్ల పట్టుపురుగుల పెట్టుబడి కానీ డైరీ విషయంలో కానీ ఇంకా పంట మార్పిడి వల్ల వచ్చే లాభాలను ఇలాంటి రైతు వేదికల ద్వారా వ్యవసాయ అధికారులు ఇప్పుడే ఏడీగా చెప్పడం జరిగింది. ప్రతి వారంలో 2 రోజులు మేము సమయం ఇచ్చి రైతులను చైతన్యపరచడం, రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల ఎరువుల విషయంలో కానీ సబ్సిడీల విషయంలో కానీ. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, ఆ దొడ్డి కొమరయ్య మన కులంలో పుట్టడమే మన అదృష్టంగా భావిస్తూ ఆయన జ్ఞాపకాలను, ఆయన పోరాట పటిమను వచ్చే తరాలకు అందించాలనే ఉద్దేశంతో సైదాపుర కుల బాంధవులందరూ కూడా ఆయన విగ్రహం ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషం. దాంతోపాటు కుర్మ సంఘ భవనం మిగతా కార్యక్రమాల మీద ఈరోజు ప్రారంభోత్సవాలకు అధ్యక్షుడి గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ ఉప సర్పంచ్ గారికి, పాలక వర్గానికి, ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, డిప్యూటీసీ గారికి, మున్సిపల్ చైర్మన్ సుధా ఎమ్మెల్యర్ గారికి, కౌన్సిలర్ భరత్ గౌడ్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజ్ గారికి, మిగతా కూడా బాంధవులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక చరిత్ర. చాలా మంది అనుకుంటారు ఏదో విగ్రహం పెట్టిలో ఆవిష్కరించడం అయిపోయింది దండేశం అనుకుంటారు, కానీ ఆయన చరిత్ర గురించి చాలా మంది పెద్దలు చెప్పారు. మన సీనన్న కూడా చెప్పిండు. దొడ్డి కొమరయ్య అంటే ఆ రోజు ఆయుధాలు లేనాడు ఒక చేత గొడ్డలు పట్టుకొని దొర గడిలకు ఎదురుపోయి ఆ రోజు ఉన్నటువంటి రాణి వెంకటజానకమ్మ, రామచంద్రారెడ్డి గారి భార్య,
భూములన్నీ కూడా ఆక్రమించుకొని ఆ భూములకు రానియకపోతే మా భూములకు మాకెందుకు రానియరని చెప్పి దొర గడిల మీద ఎదురున్నప్పుడు దొడ్డి కొమ్రే అన్న మల్లయ్య యుద్ధం చేసినప్పుడు గొర్లకాడికి పోయి దొడ్డికి కట్టేసి ఆ గడిలకు పోయినప్పుడు ఆ మల్లయ్య మీద రాణి వెంకట జానకమ్మ తుపాకీతోటి కాల్స్తే మా అన్నను కాదు కాల్చేది నన్ను కాల్చమని చెప్పి వెన్ను చూపి ముందుకు పోయినటువంటి వీర యోధుడు ఆ రోజు తెలంగాణ రైతాంగ సాధన పోరాటంలో తొలి అమరుడు. అదే మాదిరిగా చాకలైలమ్మ కూడా ఒక చేత కారం పొడి రోకల్ బండ పట్టుకొని పేద ప్రజల విముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి చేయాలనే పోరాటరు కాబట్టి వాళ్ళ చరిత్ర రాబోయే తరాలకు తెలవాలి. ఇవాళ మనం అన్ని విధాల సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే ఆ రోజు వాళ్ళు కొట్లాడినటువంటి పోరాట పడిమే ఇవాళ రేపు రాబోయే తరాలకు స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క కులం కోసమో కాదు, జాతి కోసం, పేద ప్రజల వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడారు కాబట్టి అలాంటి మహనీయుల విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ